ముమ్మిడివరం మండలంలో 1,50,00,000 నిధులతో గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పన. ముమ్మిడివరంలో రక్షిత మంచినీటి చెరువు చుట్టూ ₹1,00,00,000 నిధులతో వాకింగ్ ట్రాక్, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ఓఎన్జీసీకి ప్రతిపాదనలు పంపించారు. ఆ ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన ఓఎన్జీసీ అధికారులకు ఎమ్మెల్యే సుబ్బరాజు ప్రాంతాలను చూపించారు. నియోజకవర్గంలో ఓఎన్జీసీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి సహకరించాలని కోరామని ఎమ్మెల్యే సుబ్బరాజు చెప్పారు. ఈరోజు మన ముమ్మిడివరం నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కానీ, అదేవిధంగా మన పోలమ్మ చెరువు గట్టు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయాలని ఇప్పటికే మన కోరిక. దాని మీద మన ఓఎన్జీసీ మన నియోజకవర్గంలో అనేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి ఓఎన్జీసీ ఈడీ గారిని మాకు నిరుపయోగంగా ఉన్న ఈ స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ డెవలప్ చేయాలని ఆయన కోరటం జరిగింది. దాంట్లో మరి ఇప్పుడు మన తానేళ్ళంక గురుకుల పాఠశాలకు వచ్చాం. ఇక్కడ ₹1,20,00,000తో ప్రతిపాదనలు మరి ఓఎన్జీసీకి ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి ఈరోజు ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఆఫీసర్స్ని పంపించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో అన్నీ కూడా నిరుపయోగంగా పాడైపోయినాయి. అదేవిధంగా పిల్లలందరూ కూడా కిందనే పడుకోవడం వల్ల త్రీ టైర్ బెడ్స్ కావాలని చెప్పి నేను ఓఎన్జీసీకి చెప్పడం వల్ల ఈరోజు ఈ ప్లే గ్రౌండ్ ఒకటి లేదు ఇక్కడ. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి